Never care about no one. I'm myself in the one. Never care about no one. I'm myself in the one. Never care about no one. I'm myself in the one. Never care about no one. I'm myself in the one. ఏ స్నానం చేస్తున్నా 2 minutes ఆగలేవా? ఎంతసేపు చేస్తావు స్నానం? నీ తెలీదా నాకు లేట్ అవుతుందని? అరే ఆ? ఏంటి చరణ్, ఏం చేస్తున్నావు రూమ్లో? రూమ్ ఏంటి ఇంత గలీజ్గా పెట్టుకున్నావు? ఈ పిల్లోస్ ఏంటి? దీని ఇక్కడ పెడతారా ఎవరన్నా ప్లేట్? అక్కడ పెట్టడానికి రావట్లేదా? ఈ బెడ్షీట్ ఏంటి? నువ్వేంటి అసలు ఏం చేస్తున్నావు రూమ్లో కూర్చొని? పిచ్చా నీకేమన్నా? ఏ ఇట్రా, ఏమైంది రజిత? ఆగు, ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏమైంది, బాలేదా? దా కూర్చో. రజిత ఇలా రా. హాయ్ మామా. ఏంట్రా పొద్దునుంచి కాల్ చేస్తున్నావు, సావ కొడుతున్నావు, నీ బాధ ఏంద్రా? నా లవ్ ప్రపోజ్ని అమ్మాయి యాక్సెప్ట్ చేసింది మామా. రిలేషన్లోకి వెళ్తున్నా. పిల్ల ఒప్పుకుందాం? అవు మామా. అయితే అమ్మాయి కోసం సిగరెట్ మందు మానేస్తాను మామా. అమ్మాయితోనే తిరుగుతుంటావు కదా? అవు మామా. అరే నువ్వు తిరిగాక అన్ని చేశాక బోర్ కొట్టి వదిలేస్తే ప్రాబ్లం లేదురా. అమ్మాయికి నువ్వు కావాలనుకుంటే ఎలానే పెళ్లి చేసుకుంటుంది. అదే అమ్మాయి నేను వద్దనుకుందా, కలవడం కాదు కదా చూడడం కూడా కుదరదు. ఏంది మామా రిలేషన్లోకి వెళ్తుంటే భయపడిస్తాడు? అరే మామ, భయం కాదురా, జాగ్రత్త చెప్తున్నా. మామా నీకు విషయం చెప్తా, ఏమనుకోకు. చెప్పు. మామా, దేవుడు ఎవరితో పెళ్లి జరగాలో ముందే రాసి పెడతాడురా. నువ్వు తొందరపడి రాసుకున్నావు, అది తుడిపోయింది. నీకు కూడా ఒక అమ్మాయితో రాసి పెడతాడు, అది జరుగుతుంది. నువ్వు ఫస్ట్ నార్మల్ అయిపో, ఇదంతా వదిలేసి. రేయ్ నువ్వు నీ పుట్టాల సలహాలు ఇయ్యకు, దొబ్బై. ఎంతలో కానీ సాయంత్రం పార్టీ ఉంది. హలో తాగు, ఏం చేస్తావు? ఓ సారీ.
హలో. మామ ఆడెవడో వచ్చేదానికి వెళ్ళాడంట్రా. అవునా? అవునరా. ఎలా జరిగిందిరా? అది తన రికార్డ్ సైన్ కోసమని వెళ్తే అక్కడ ఇచ్చాడంట్రా. అసలు ఎక్కడ జరిగిందిరా? వాడే మామ మన వైస్ ప్రిన్సిపల్ గాడు. తర్వాత నాకు ఫోన్ చేయి, ఓకేనా? కొంచెం బయట ఉంటారా? ఏంటి అందరిని బయటికి పంపిస్తున్నావు? సార్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ 2 minutes? ఏంటది? వాట్ డిడ్ యు డూ విత్ రజిత సార్? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? ఏమనుకుంటున్నావు? ఈరోజు అని చూపిస్తున్నావా? నేను తలుచుకుంటే ఇయర్ మొత్తం నేను రస్టికేట్ చేయగలను. తర్వాత లైఫ్ అంతా కాలేజ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. చూడు, నిన్ను సార్ సార్ అని పిలిచేది ఈ కాలేజీ సిస్టమ్ చూసి. నువ్వు కానీ నన్ను ఈ కాలేజ్ నుంచి బయటకు పంపిస్తే నువ్వు కూడా నాకు అందరిలాగా మామూలు మనిషివే. నాకు ఇంకేం పని ఉండదు నిన్ను గెలకడం తప్ప. నువ్వు నన్ను కొట్టించినా మళ్ళీ వస్తా. ఏదో ఒక రోజు నాకు కాకపోదు, ఆ రోజు లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తా. నువ్వు కానీ నన్ను ఫెయిల్ చేస్తే నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. అంత ఈజీగా వదలను. ఐ వాంట్. హాయ్ అండి, ఐమ్ ప్రణవి. మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఓయ్, ఎందుకింత బలుపు? తలుపు తీ. ఈ యాటిట్యూడ్ వల్లే నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసింది. ఏయ్, నువ్వేంటి సడన్గా? కాల్ లేదు, మెసేజ్ లేదు. రా కూర్చో, రా కూర్చో, చెప్పు. అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అండ్ ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి అమ్మని చూసుకో. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మన గురించి చెప్పావా? చెప్తే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి దక్కకపోవచ్చు. అందుకే మా ఇంట్లో చూపించిన సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నా. లేదంటే ఈసారి మా అమ్మ బతకడం చాలా కష్టం అంటున్నారు. సరే, ఆంటీకి వెళ్తూ పాలేదు కదా, సో ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధమే చేసేసుకో. సరే, నేను చేసుకుంటా. నువ్వు ఉండగలవా? ఉండలేనంటే ఉండిపోగలవా? నేను చేసుకుందామనే ఫిక్స్ అయ్యాను. నాకు ఇంకో ఆప్షన్ లేదు. అసలు నీకేం తెలుసు ఎందుకు వదిలేసిందో? 20 సంవత్సరాలు పెంచుకున్న అమ్మ కోసం నాతో గడిపోతే 40 సంవత్సరాల ప్రేమ వదులుకుంది. అయినా తప్పేముంది? ఇక్కడ కూడా ఏంటంటే తను మర్చిపోలేకపోతున్నా. ఇష్టమైన వాటిని మర్చిపోవాలంటే మందు తాగుతారు, కానీ ప్రేమించిన వాళ్ళు మర్చిపోవాలంటే నిన్ను నువ్వు గెలవాలి. అసలు మర్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళ జ్ఞాపకాలు నీతో నుంచుకొని లైఫ్లో ముందుకు వెళ్ళు. హెచ్చి సిగ్గులేదా? వాడెంతొద్దన్నా వాడనకలేకపోతున్నావు. నలుగురు ఏమనుకున్నా నీకు ఫరక్ ఉండదా? నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకు. నాకు తెలుసు నేనేం చేయాలో. నా డెసిషన్ నువ్వు డామినేట్ చేయకు. నీ పని నువ్వు చూసుకో. ఇష్టమైన వాటిని మర్చిపోవాలంటే మందు తాగు, కానీ ప్రేమించిన వాళ్ళు మర్చిపోవాలంటే నిన్ను నువ్వు గెలవాలి. అసలు మర్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళ జ్ఞాపకాలు లైఫ్లో ముందుకు వెళ్ళు.